ఎవడ్రా ఇక్కడ ఓనరు? నువ్వేనా ఓనరు? నేను ఏదోపోతురా భయ్ మీరు. అరే ఆగురు ఎందుకట్లా జబర్దస్త్ పెడతా, నాకు కూడా పెళ్లి కావాలి. అరే వానర్ నువ్వేనా? రండి. అయ్యా దొరా నీ కాలు మొక్తా. ఆ చిర్రు అడిగారు, ఆడాళ్ళతోటి కొట్టకూడని చోటలా కొట్టించారు. నేనేమనుకుంది ఒక్కడి చెప్పాంచని నీ కాలు మోక్తా. ఎందుకు కొట్టిరే? అమ్మా చెప్పండి అమ్మా. అరే 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 12 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల క్రితమే దానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను. మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా? ఈసారి కాబట్టి వదిలేస్తున్నా. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో ఏంద్రాబాయ్ గిట్ల కుమ్మిర్రు? చేసిందంతా చేసి ఏంట్రా కొత్తగా అడుగుతావు? నేనేం చేసిన బే? ఫోటోలు మొత్తం పేక ముక్కలు కలిపినట్టు కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపాం. నీ అబ్బా వాళ్ళు వచ్చి ఎరగదీచ్చన్నారు కదా. పోతే పోనీ రాబాయ్. వస్తున్నా బావా. ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. ఇదే తాత పొత్తోడి. అయితే వెళ్దాం పదా, నడు. మసకట పార్టీ వస్తుంది. వెళ్ళు. రాక రాక రా బాబు, ఇది నా మనవరాలు. దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బావా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. నువ్వు రా పాప రా, మీరు కూర్చోండి. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళొచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు, ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు, ఫ్రీ. అయితే కూకుంటా. సినిమా లైన్ లోకి వెళ్ళావా? ఇదే మొదలా? మీరు బాగా తిట్టేది అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లయిపోతా. బెజవాడ సెంటర్లో చెట్లయిపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు? బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంతల్లో కాపురం పెట్టేస్తా. అమ్ము, నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు. మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను శ్రీదేవి బాబలా తిల్లు తీసేస్తాను. శ్రీదేవి బాబులా వద్దండి, వద్దా? శ్రీదేవి లాగే కావాలి. అట్లాగేలే, నిన్న అలా ఉంటుంటే చొప్పులు గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది. 2 ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జన అనిపిస్తానన్నమాట. సర్దుకో. ఇలా చూడు, నవ్వు. బావా నువ్వు కాదురా, ఇక్కడ నవ్వు. పాపా నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే బావా ఇప్పుడు నువ్వు నవ్వు. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు, ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి. అట్టాడిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలనే పట్టదా? అవును, అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా, ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీతాడు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్ లేసి పంపిస్తా. అలాగే బాబు, వస్తాం బాబు, వస్తామయ్యా. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన
ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టామన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు, నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను, కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తానుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆ టైప్ ఏమో అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను, కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ, అయితే ఆపేస్తాను. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా, నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పెర్సనల్. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహళం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచే అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్.